ఖమ్మం జిల్లా దానవాయిగూడెంలో ప్రజలు ఆందోళనకు దిగారు. మున్నేరు రిటైనింగ్ వాల్ ప్రాజెక్టు కోసం పనిచేసే లారీలతో తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. మిక్సర్ ప్లాంట్ వద్ద నిరసనకు దిగిన స్థానికులు మిక్సర్ ప్లాంట్కు వచ్చే కంకర లారీల వల్ల వచ్చే దుమ్ముతో ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. లారీలు ఓవర్లోడ్తో వస్తూ దుమ్ము లేపుతుండటంతో కోడ్లు సైతం పాడవుతున్నాయని అన్నారు. నగరం గతంలో వచ్చినటువంటి మున్నేరు వరదలకి రెండు వైపులా రిటర్నింగ్ వాళ్ళు కట్టి అభివృద్ధిలో భాగంగా ఈ ప్రాంతం మునగకుండా ఉండాలనే సదుద్దేశంతో ప్రభుత్వాలు చేసిన ప్రయత్నంలో భాగంగా సివిట్ ప్రాజెక్టు వారు సుమారు 700 కోట్ల రూపాయల వరకు రెండు వైపులా 2 రెడీమిక్స్ ప్లాంట్లు ఏర్పాటు చేసి 2 ఏళ్ళు 14 కిలోమీటర్ల పాటు అంటే 1 సంవత్సరం క్రితం ఈ ప్రాంతంలో రెడీమిక్స్ ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత 2.5 సంవత్సరాల క్రితం వేసినటువంటి మేకలనారాయణ బోర్డు నుంచి దానవాయిగూడెం పార్కు వరకు ఆ గతంలో వేసిన తార్ రోడ్డు కంప్లీట్గా గుంటలమయమై ఈ ప్రాంతంలో నివసించి రోడ్లెమ్మటి ఇండ్లు ఉన్న వాళ్ళు 60-59 డివిజన్, అదేవిధంగా మహబాద్ జిల్లాకి డోర్నకల్లు పోయేటువంటి మెయిన్ రహదారి ఇది. ఈ ప్రాంతంలో దుబ్బలేవటం వల్ల పాదాచారులు మోటార్ సైకిల్ మీద పోయే వాళ్ళు చిన్న చిన్న ఆటోలలో పోయే కళ్ళల్లో దుబ్బబడి చాలా ఇబ్బంది పడుతున్నారు. గతంలో కూడా మున్సిపల్ అధికారులు R&B అధికారుల దృష్టి